అరుణాచలం వస్తే గిరి ప్రదర్శన ఖచ్చితంగా చేయండి. ఖచ్చితంగా చేయాల్సిన గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలి. చేస్తే ఏంటి అనేది అనుభవం తెలుస్తుంది, చెప్తే కాదు చేస్తేనే తెలుస్తుంది. నిజంగా ఈ సూర్యలింగాన్ని దర్శనం చేసుకొని 6వ లింగానికి వెళ్దాం. 8వ అష్టలింగమైన 8 అష్టలింగాల్లో 8వ లింగమైన చంద్రలింగం దగ్గరికి వచ్చినాము ఇప్పుడే. మేము అన్న నవ్వేసుడు ఎగ్జాక్ట్ 12 అవుతుంది. మార్నింగ్ 10 గంటలకు ఓపెన్ స్టార్ట్ చేస్తాం మేము. 12 అవుతుంది. 12 గంటలు 14 గంటలు అయిపోయింది. ఇంకా మాకు గిరి పరీక్షలు కంప్లీట్ కాలేదు. మాది ఆల్మోస్ట్ వచ్చేసినాము, అయిపోయినట్టే. ఇంకోటి ఏదో లింగం ఉందంట, అట్లా చూస్తాము. మాది వేరే లింగము, అలా చూసేసి వెళ్దాము ఒకసారి. ఎందుకని నవ్వుతున్నాము? అన్న 8వ లింగం అదేదో అంటుండు, ఆడికి పోయేదాకా మాకు తెలియదు. ఏంది గిరి ప్రదక్షిణ అంటే 14 కిలోమీటర్లు అంటే మేము 3 గంటలు 4 గంటలు మా అంటే 5 గంటలు అనుకున్నాము. ఏంది వ్యవహారాలు? చిన్న విషయం కాదు. పొద్దుగాల 10 గంటలకు స్టార్ట్ చేసాము, ఇప్పుడు 9 అవుతుంది. 5వ అష్టలింగం సూర్యలింగం దగ్గరికి వచ్చినాము, 9 అవుతుంది. ఊరు నాయన ఇంకా 3 ఉన్నది, 3 లింగాలు ఉన్నాయి. ఎప్పుడు దర్శించుకుంటాము, ఎప్పుడు అనుకుంటాము, ఎప్పుడు గంటలు వేసుకో అన్న. ఇంకా 3 లింగాలు రావాలంటే ఇంకా 3 గంటలు వేసుకో. సూర్యలింగం 5వ లింగం దగ్గరకు వచ్చినాము, కానీ వెళ్ళాలి తప్పదిగా. ఏ టైం అయినా ఏ రాత్రి అయినా మెల్లమెల్లగా వెళ్తాము, ఆ లింగాన్ని దర్శించుకుంటాము, యూట్యూబ్ ఛానల్లో పెడతాము. మీరు మాత్రం ఈ ఛానల్కి లైక్ కొట్టండి ప్లీజ్. చాలా మంది గిరి ప్రదక్షిణ అంటే ఈజీ చేస్తా అనుకుంటారు. ఇట్స్ నాట్ ఈజీ. ఒక్కసారి రంగంగా దిగిర్రంటే అమ్మా. ఏమన్నా 6వ లింగానికి వెళ్ళాలంటే ఇంకా 2-3 కిలోమీటర్లు ఉండొచ్చు నేను అనుకుంటా. ఎందుకంటే 4వ లింగం నుంచి ఇక్కడికి రావడానికి దాదాపుగా మనకి 2 అవర్స్ పట్టింది. ఈ 14 కిలోమీటర్ల దారిలో అన్ని టెంపుల్స్ మనకు దర్శనమిచ్చాయి. అవన్నీ పేర్లు గుర్తులేదు, కాకపోతే అష్టలింగాలను మీకు యూట్యూబ్ లో పెడుతున్నాము. మిగతా అన్నీ వచ్చాయి, అవన్నీ ఇక్కడ వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది నిజంగా. అవును అన్న అంటే గుర్తొచ్చి నాకు 3వ అష్టలింగం నుంచి మనకి 6వ అష్టలింగం, 3 అష్టలింగాల లోపు ఇంచుమించు మేము 20 నుంచి 25 చిన్న చిన్న టెంపుల్స్ దర్శించుకుంటాం. ఒక 30 అడుగులు అడగంగానే ఇంకో టెంపుల్, ఇంకొక 40 అడుగుల వేయంగానే ఇంకో టెంపుల్, మించుమించు 20 నుంచి 25 టెంపుల్, చిన్న చిన్న టెంపుల్ దర్శించుకున్నాము. మాకు చిన్న టెంపుల్ దర్శించడానికే అంటే ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది, కానీ కట్టిరు ఎలా కట్టిర్రా బాబు ఇన్ని టెంపుల్స్. ఇట్స్ నాట్ ఈజీ, నిజంగా చెప్తున్నా. అసలు లెఫ్ట్ రైట్ లింగాలు కాకుండా లెఫ్ట్ రైట్ వస్తానే ఉన్నాయి టెంపుల్స్. అవి దర్శించుకుంటూ ఇవి కవర్ చేసుకుంటూ ఇలా 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 ముందుకెళ్తున్నాము. టైం చాలా పడుతుంది, అయినా హ్యాపీ. టైం గురించి అని కాదు, అన్ని చూడాలి, అన్నిటినీ మనము యూట్యూబ్ లో పెట్టాలి అనే దాని విధంగా ముందుకెళ్తున్నాము. ఇంకా మాకు మధ్యరాత్రి 1 గంట అయినా పర్వాలేదు, ఇంకా వెళ్తానే ఉంటాం. మేబీ అన్నట్టు టైం అవుతుంది ఖచ్చితంగా, కానీ మేము దర్శనం చేసుకోవడానికి అంటే ఎలా కట్టిరు నిజంగా వాళ్ళకి మొక్కాల. నిజంగా ఇట్స్ నాట్ ఈజీ. నిజంగా ఇన్ని టెంపుల్స్ కట్టారంటే అరుణాచలం ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి జీవితంలో ఒక్కసారి చూడండి. కాశీ ఒకటి, అరుణాచలం ఒకటి కంపల్సరీ. అరుణాచలం వస్తే గిరి ప్రదర్శన ఖచ్చితంగా చేయండి. నిజంగా చేయాల్సిన గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలి. చేస్తే ఏంటి అనేది అనుభవం తెలుస్తుంది, చెప్తే కాదు చేస్తేనే తెలుస్తుంది. నిజంగా ఈ సూర్యలింగాన్ని దర్శనం చేసుకొని 6వ లింగానికి వెళ్దాం. ఓకే అన్న? ఓకే రైట్. మొత్తానికి 7 గంటలకు దర్శనాన్ని నిలబడితే ఇప్పుడు 10:30 అవుతుంది. 3.5 గంటలు 1.5 అవర్లో అయిపోతుంది అనుకున్నాం, కానీ అమ్మ కాలే. ఎగ్జిట్ ఇదే. మాట వస్తలేదు, ఆకలేస్తుంది, వాటర్ లేవు. అరుణాచలం అయితే శివుని దర్శనం అయిపోయింది, సంతోషం. మరి చూడండి ఉట్టిన అన్ని చూపిస్తాడు. సుఖాలు, కష్టాలు, దుఃఖాలు, సంతోషాలు అవన్నీ అనుభవించినాము. 7 గంటల నుంచి 10:30 వరకు అవన్నీ అయిపోయినాయి. నిజంగా ఇంకా భోజనం చేస్తాం. గర్భగుడిలో నిల్చొని ఇప్పుడు ఫోన్ చేస్తున్నాము. దర్శనం చేసుకుని ఎగ్జిట్ ఇదే అనమాట మనకి. ఇప్పుడు ఒకసారి టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం చుట్టూ చూపిస్తా గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. నా పేరు నరసింహరావు. నా కళ్ళతో మీకు చూపిస్తాను మన హిందూ పుణ్యక్షేత్రాలు. ప్రస్తుతానికి మనం కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. మనకి కాచిగూడ నుంచి డైరెక్ట్ అరుణాచలానికి ట్రైన్ లేదు. కాచిగూడ నుంచి తిరువనమలైలో దిగి అక్కడ నుంచి అరుణాచలానికి 2 కిలోమీటర్స్ టెంపుల్కి. ప్రస్తుతానికి మనం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి తిరువనమలై రైల్వే స్టేషన్ దిగి అక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్దాం.
పూర్తి వీడియో చూడండి నా యూట్యూబ్ ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ పుణ్యక్షేత్రం కాశీ అయిపోయింది కదా. సెకండ్ తిరుపతి తిరుమల దేవస్థానం అది కూడా అయిపోయింది. ఇప్పుడు అరుణాచలం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి కాచిగూడ రైల్వే స్టేషన్ ఉన్నాము. అరుణాచలాన్ని మనం ఈరోజు 7:40కి ఉంది ట్రైన్. ప్రస్తుతానికి 7 అవుతుంది. ఇంకొక 40 minutes ఎగ్జాక్ట్లీ మనకి కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. నైట్ టైంలో కాచిగూడ రైల్వే స్టేషన్ ఎంత బాగుంది చూడండి. మన కాచిగూడ రైల్వే స్టేషన్ చూడండి. చలో ట్రైన్ ఇంకొక 1/2 hour లో బయలుదేరుతుంది. మనకి ట్రైన్లో వెళ్దాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నాము. నేను బయట రైల్వే స్టేషన్ లో కాచిగూడ రైల్వే స్టేషన్ లో వీడియో చేస్తున్నా. అన్న వచ్చేసింది సార్. అన్న ఇప్పుడు లేట్ అయింది, ట్రాఫిక్ జామ్ ఉంది, బాగా వర్షం పడింది, లేట్ అయింది. సో మేము కాచిగూడ అరుణాచలం ట్రైన్ డైరెక్ట్ ఉంది మన కాచిగూడ నుంచి. ఇప్పుడు 7:45 ట్రైన్ ఉంది. జస్ట్ టైం ఆల్రెడీ 10 minutes ఉంది. వీడియో చేసి లోపలికి వెళ్ళిపోతాం. ఫస్ట్ యాత్ర కాశీ కంప్లీట్ అయింది. సెకండ్ యాత్ర తిరుపతి, థర్డ్ యాత్ర అరుణాచలం. ఇద్దరం 3 యాత్రలు పూర్తి చేస్తున్నాము. ఇది 3వ యాత్ర. చలో టైం అవుతుంది, ట్రైన్ కి వెళ్దాం. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అన్న. ఓకే, ఈ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదే తమిళనాడులోని తిరువన్నమలై రైల్వే స్టేషన్. ఇప్పుడే రీచ్ అయ్యాము మేము. దీని బ్యాక్ సైడ్ చూడండి, కొండ ఉంటది. గిరి ప్రదర్శన చేస్తాము 14 kilometers. ఒకసారి చూపిస్తా అది కూడా అన్నా. రైల్వే స్టేషన్ ఎదురుగా కొండ ఉంటది, గిరి ప్రదక్షిణ, అది కూడా చూద్దాం ఒకసారి. ఓకే, రైల్వే స్టేషన్ చూపిస్తా ఒకసారి చూడండి. ఇదే తమిళనాడులోని తిరువన్నమలై రైల్వే స్టేషన్. దీని ఆపోజిట్ లో పెద్ద కొండ ఉంటుంది. మనకి గిరి ప్రదర్శన చేయాల్సింది చూడండి. ఇదే కొండ 14 kilometers మనం చేయాల్సింది. తిరువన్నమలై రైల్వే స్టేషన్ లో మనం జస్ట్ ఇప్పుడే 5 minutes అయింది దిగి. ట్రైన్ డిలే ఉంది, 4 hours డిలే ఉంది. ఎగ్జాక్ట్లీ మనం 11 o'clock దిగాలి, కానీ ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుంది. ఇప్పుడే మనం ఇక్కడ దిగాము. మార్నింగ్ 11 o'clock దిగాల్సింది, మధ్యాహ్నం 3 అవుతుంది. ఫుడ్ లేదు. ఆ మొక్కల ఆహారం చూడ ఎట్లుందో. 4 hours లేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ దిగేసి శివ సన్నిధి ఉంది, ఆశ్రమం, తెలుగు ఆశ్రమం. శివ సన్నిధిలో దిగి స్నానం చేసుకొని చలో దర్శనానికి వెళ్దాం, లేదంటే గిరి ప్రదర్శన ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న. ఏ పుణ్యక్షేత్రంలో లేని విశేషం ఏంటంటే అరుణాచలంలో ఉంది. ఏంటంటే ఫోన్ అలౌట్ చేస్తారు. ఇంత పెద్ద పుణ్యక్షేత్రం అరుణాచలంలో ఫోన్ అలౌట్ చేయడం బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇది నిజంగా వీడియో చేస్తున్నాం. పుణ్యక్షేత్రంలో లైన్ ఉన్నాం దర్శనానికి.
ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇంకొక 10 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది మాది. ఆ పుణ్యక్షేత్రంలో అరుణాచలం దర్శనంలో మాకు ఫోన్ అలౌట్ చేస్తారు. నిజంగా సర్ప్రైజ్. మేము కాశీ పోయినప్పుడు లేదు, తిరుమల తిరుపతి పోయినప్పుడు లేదు, కానీ అరుణాచలానికి మాత్రం ఫోన్ అలౌడ్. బిగ్ బ్రేకింగ్. ఏమన్నా ఇదైతే చాలా వాస్తవంగా ఎక్కడ ఏ టెంపుల్లో అయితే ఫోన్ అలో లేదు, మనకి అరుణాచలంలో మాత్రం ఫోన్ అలో చేస్తున్నారు. వీడియో తీసుకోవచ్చు. ఎక్కడ బోర్డు కూడా మనకి రాసి లేదు, ఇక్కడ ఫోటోలు తీయకూడదు, వీడియో తీయకూడదు అని ఎలాంటివి లేవు. ఎలాగైనా వెళ్ళొచ్చు, తీసుకోవచ్చు ఫొటోస్. బాగుంది ఇక్కడ చేసుకోవడానికి వీడియోస్, ఫొటోస్. అరుణాచల దర్శనానికి పోతున్నాం మేము. సూపర్. నిజంగా మాకు ఫోన్ అలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేబీ దగ్గరికి వెళ్ళినాక కూడా ఆ వీడియో చేయాలనుకుంటున్నాం. ఏమన్నా? అవును, చాలా బాగుంటది. లైన్ లో కూడా ఇదంతా హ్యాపీగా ఉంది. అక్కడ దగ్గర కూడా చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటది. చూద్దాం మరి దగ్గరికి పోయినా కదా దర్శనానికి ఆ ఫోన్ అలౌట్ చేస్తారో లేదో. మేబీ ఎగ్జాక్ట్లీ మనం అరుణాచలం గర్భగుడిలో ఉన్నాము. అక్కడ కెమెరా, ఫోన్ అలౌట్ రిస్ట్రిక్షన్ ఏం లేవు. చూడండి ఎంతమంది ఉన్నారు మా బ్యాక్ సైడ్. మా ఫ్రంట్ సైడ్ చాలా జనాలు ఉన్నారు. ఫోన్ మాత్రం అలౌ చేశారు. ఫస్ట్ టైం పుణ్యక్షేత్రంలో అరుణాచలంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఫోన్ అలౌ చేయడం. నేను గర్భగుడి నుండి వీడియో చేస్తున్నా. ఇది ఎగ్జాక్ట్ గుడి ఆపోజిట్, గుడి బ్యాక్ సైడ్ ఉన్నాం మేము. ఇదే గర్భగుడి మాది, ఇదే గర్భగుడి బ్యాక్ సైడ్ మాది. మా లైన్ మూవ్ అవుతుంది. దక్షిణ గోపురం బ్యాక్ సైడ్ ఉన్నది మనకి ఇక్కడ. మనం ఇక్కడ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ అయిపోవడం ఛాన్స్ ఇదే ఉంది, కానీ ఫోన్ మాత్రం అలౌ చేస్తారు ఇక్కడ. సూపర్. అరుణాచలంలో మొత్తానికి 7 గంటలకు దర్శనాన్ని నిలబడితే ఇప్పుడు 10:30 అవుతుంది. 3.5 గంటలు 1.5 అవర్లో అయిపోతుంది అనుకున్నాం, కానీ అమ్మ కాలే. ఎగ్జిట్ ఇదే. మాట వస్తలేదు, ఆకలేస్తుంది, వాటర్ లేవు. అరుణాచలం అయితే శివుని దర్శనం అయిపోయింది, సంతోషం. మరి శివుడు అంటే ఉత్తిన అన్ని చూపిస్తాడు. సుఖాలు, కష్టాలు, దుఃఖాలు, సంతోషాలు అవన్నీ అనుభవించినాము. 7 గంటల నుంచి 10:30 వరకు అవన్నీ అయిపోయినాయి. నిజంగా ఇంకా భోజనం చేస్తాం. గర్భగుడిలో నిల్చొని ఇప్పుడు ఫోన్ చేస్తున్నాము. దర్శనం చేసుకుని ఎగ్జిట్ ఇదే అనమాట మనకి. ఇప్పుడు ఒకసారి టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం చుట్టూ చూపిస్తాం. రౌండ్ చూడండి ఎంత బాగుందో. టెంపుల్ మొత్తం స్టోనీ. ఇది మెయిన్ గుడి. మనకి దర్శనం అయ్యి ఎగ్జిట్ అయినాక చూడండి ఫోన్ మాత్రం అలౌడ్. కెమెరా ఏమన్నా తెచ్చుకో. అరుణాచలంలో నో రిస్ట్రిక్షన్. రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టలేదు అరుణాచలంలో. నిజంగా సూపర్, మంచి అనిపిస్తుంది. కానీ బ్యాక్ సైడ్ బాగుంది అన్నా కదా. మనం అరుణాచలేశ్వరిని దర్శనం చేసుకుని వచ్చినాం కదా. ఒక్కసారి మా టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక మనకి రాజగోపురం చూడండి ఎంత బాగుందో. చూపిస్తా. సూపర్గా ఉంది, చాలా బాగున్నాయి మనకి. ఒకసారి చూడండి. మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తా. చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయి. మనం ఎగ్జాక్ట్లీ దర్శనం చేసుకుని షోని ఇక్కడి నుంచే బయటకు వస్తాము. బయటకు వచ్చినాక ఒక్కసారి చూడండి చుట్టుపక్కల మనకి టెంపుల్ ఎంత బాగుందో. ఇక్కడ కూర్చోవడానికి కూడా వస్తుంది. చాలా మంది కూర్చున్నారు. దర్శనం అయిపోయినాక 10 o'clock క్లోజ్ చేస్తున్నట్ట గుడి. చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ నందీశ్వరం ఉంది. మీకు నందీశ్వరం కూడా చూపిస్తాను నేను. ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇది నందీశ్వరుడు మనకి. ఈ నందీశ్వరం నుంచి ఆపోజిట్ పోతే మనకి శివన్ టెంపుల్, శివుని వస్తుంది. చూపిస్తా చూడండి. అది కూడా మనకి నందీశ్వరం నుంచి లోపలికి అయితే శివుడు దర్శనం ఉంది. ఇక్కడ నుంచి చాలా బాగుంది. ఇక్కడ హైట్ మాత్రం చాలా బాగుంది. సూపర్ టెంపుల్. కొన్ని 100 సంవత్సరాలు
కట్టించిన టెంపుల్ ఇది. చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ మనము నందీశ్వరుని ఆపోజిట్ శివాలయం ఉంది ఇక్కడ. శివాలయం పక్కనే మనకి గణపతి మహారాజ్. ఇప్పుడు మనం గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాము. ప్రస్తుతం ఇప్పుడు మనము గిరి ప్రదర్శన 10 అవుతుంది ఉదయం. ఎండ మాత్రం వస్తుంది. 10 గంటలకు స్టార్ట్ చేసి మేబీ 6 hours పడుతుంది అంట. ఖచ్చితంగా 6 hours పడుతుంది. మనం గిరి ప్రదర్శనానికి బయలుదేరుతున్నాం ఇప్పుడు మనము. ఇలా మహాశివునికి హారతి ఇచ్చి గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలంట. చలో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం గిరి ప్రదర్శన. గిరి ప్రదర్శన స్టార్ట్ చేయడానికి ముందు ఈ కర్పూరం వెలిగిస్తున్నాము. 14 కిలోమీటర్ల గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాము మన ఈస్ట్ రాజగోపురం నుంచి. ఈస్ట్ రాజగోపురం మనకు వచ్చి రాజగోపురం ఈస్ట్ నుంచి మనకి ఇప్పుడు గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాము. ఉదయం 10:30 అవుతుంది. ఎండ మాత్రం స్టార్ట్ మామూలు లేదు అన్న. ఎండ అయితే మన మే నెలలో ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉన్నది. తూర్పు రాజగోపురం, ఈ గోపురం నుంచి మనం 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఎడమ సైడు నుంచి స్టార్ట్ చేసి కొండ చుట్టూగా 14 కిలోమీటర్లు మనం వెళ్ళాలి. అప్పుడే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ పూర్తయినట్టుగా భావిస్తారు. మాకు గిరి ప్రదర్శన మినిమం గిరి ప్రదర్శన 16 కిలోమీటర్ పడుతుంది. అంటే 14 గంటలు. 14 గంటల్లో 6 గంటలు, 14 కిలోమీటర్కి 6 గంటలు పడుతుందంట. చూడాలి మరి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం మేము. ఒకసారి గోపురం చూడ ఎంత హైట్ ఉందో. మనం గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినాక మధ్యలో అష్టలింగాలు వస్తాయి. అందులో ఫస్ట్ లింగం ఇంద్రలింగం. ఇంద్రలింగాన్ని దర్శనం చేయడానికి లోపలికి వెళ్తున్నాము. అష్టలింగాల్లో సెకండ్ వచ్చే లింగం అగ్నిలింగం. చలో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని శివుని తాడలింగం దగ్గరికి వెళ్దాం. రెండవ అష్టలింగాల్లో అగ్నిలింగం దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి మనము. బ్యాక్ సైడ్ ఉన్నది అగ్నిలింగం శివుడిది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వినాయకుని టెంపుల్ ఉంది. చాలా బాగుంది, పాతది, చాలా ఓల్డ్ది. ఆ వీడియో చూపిస్తా చూడండి అది కూడా అన్న. మన అష్టలింగాల్లో రెండవ లింగము అగ్నిలింగము. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ కనబడేది అదే అగ్నిలింగము. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేసి ఉంది. ఆ వెనకాల కోనేరు కూడా ఉంది. దీనికి ఆపోజిట్ లో వినాయకుడు కూడా ఉన్నాడు. ఒకసారి దర్శించుకుందాం. మనం ఇప్పుడు అగ్నిలింగం ఆపోజిట్ లో వినాయకుడు టెంపుల్ ఉంది. మీ లంబోదరం దగ్గరకు వచ్చి మనం దర్శనం చేసుకొని తప్పులుంటే క్షమించని గుంజలు కూడా చేసాము. లంబోదర ఓం విఘ్నేశ్వరాయ నమః అన్నమాటాడు. అష్టలింగాల్లో సెకండ్ లింగమైన అగ్నిలింగం. ఎగ్జాక్ట్లీ అగ్నిలింగానికి ఆపోజిట్ లో మనకి గణపతి పప్ప ఉండు. అగ్నిలింగాన్ని దర్శనం చేసుకొని పోదాం అనుకున్నాం. కాకపోతే మాకు మంచి వచ్చాడు. ఇంత చిన్న కింద పొజిషన్ నుంచి మనం పైకి పొజిషన్ తీసుకొచ్చాడు వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు. అందుకే వినాయకుడి దగ్గరికి వచ్చినప్పుడు నేను తక్కువ చేసి చూడొద్దు. అందుకే నేను దర్శనం చేసుకొని మనకి అష్టలింగాల్లో సెకండ్ లింగం అయిన అగ్నిలింగం తర్వాత మనకి శ్రీ శేషాద్రి
స్వామిగల్ ఆశ్రమం అని ఉంది ఇక్కడ. మన తెలుగు వాళ్ళ ఆశ్రమం అంట. ఒక్కసారి ఆశ్రమం చూసి లోపల కూడా ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుంది ఆశ్రమంలో. మనం ఆశ్రమంలో గోంపాలండి. మనకి అరుణాచలంలో చాలా ఫేమస్ అయిన ఆశ్రమం రమణాశ్రమం, ఈ తెలుగు ఆశ్రమం. ఈ తెలుగు ఆశ్రమంలో మనకి చాలా మంది తెలుగు వాళ్ళు మాత్రమే ఉంటారు ఇందులో. కాకపోతే ఇందులో మనకి రూమ్ తీసుకోవాలంటే ఇవ్వరు, ధ్యానానికి మాత్రమే, ధ్యానం చేయడానికి మాత్రమే ఇస్తారు. కాకపోతే ఈ రూమ్స్ కూడా మనకి 3 months ముందే వీళ్ళకి మెయిల్ చేయాలి. వాళ్ళు మెయిల్ చూసి యాక్సెప్ట్ చేసి అప్రూవల్ ఇస్తేనే అప్పుడు మనకి రూమ్ దొరుకుతాయి. కాకపోతే ఇంత మంచి ఆశ్రమంలో మీకు లైవ్ మెమరీలు ఉంటాయి, మన ముందు తిరుగుతాయి ఇంకా. కాకపోతే లోపలికి మాత్రం కెమెరా నాట్ అవుట్ అని చెప్పారు. ఆల్రెడీ సెక్యూరిటీ పర్సన్ చెప్తున్నాడు, పక్కన కూర్చున్నాడు కెమెరా నాట్ అవుట్ అని. ఒక్కసారి రమణాశ్రమం లోపల చూపిద్దాం అనుకున్నా కానీ చాలా మంచి ఆశ్రమం ఇక్కడ ధ్యానం చేయడానికి. ఫారినర్స్ చాలా మంది వస్తారు ఇక్కడ ఈ రమణాశ్రమంలో. ఒక్కసారి మీకు బయట నుంచి చూపిస్తా, ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుందో. మనకి తమిళనాడులో అంటే అరుణాచలం వచ్చిన వాళ్ళు చాలా మంది రమణాశ్రమంలో దిగుతారు. ఈ రమణాశ్రమం పూర్తి వీడియో మీకు చూపిద్దాం అనుకున్నా, కాకపోతే మనకు సెక్యూరిటీ పర్సన్ అక్కడ కెమెరా నాట్ అవుట్ అన్నారు. ఒక్కసారి మీకు బయట నుంచి చూపిస్తా, చూడండి ఎంత బాగుందో. ఇదే రమణాశ్రమం, చాలా మంది తెలుగు వారు దిగుతారు ఇందులో మనకి. ఈ ఆశ్రమం శ్రీ రమణ ఆశ్రమము. ఈ ఆశ్రమంలో రూమ్స్ కావాలంటే మనము 2 months బిఫోరే మనము మెయిల్ పెట్టుకోవాలి. అప్పుడైతే మన కింద రూమ్స్ అలాట్మెంట్ అవుతుంది. ముందు మనం డైరెక్ట్గా 1 week ముందు కాల్ చేసి వచ్చి చేసుకుంటామని మన రూమ్ దొరకదు. ఇందులో రూమ్ చాలా బాగుంటాయి. ఈ ఆశ్రమంలో మనకి చాలా అందంగా ఉంటుంది. ఈ ఆశ్రమం కూడా చాలా బాగుంది, మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రూమ్ కావాలంటే మెయిల్ పెట్టి 2 months బిఫోరే మనము చేసుకోవాలి. చాలా మంది ఈ రమణ ఆశ్రమం టైమింగ్ అడుగుతున్నారు. ఉదయం 8:30 నుండి మార్నింగ్ 11 వరకు, మళ్ళా మధ్యాహ్నం 2 నుంచి నైట్ 8:30 వరకు ఈ రమణాశ్రమం ఓపెన్ ఉంటుంది. చాలా మంది టైమింగ్ తెలియదు అంటున్నారు, కాబట్టి టైమింగ్ కోసం కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది. మేము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చూసినావా?
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అరుణాచలంలో సెకండ్ 8 అష్టలింగాలలో అగ్నిలింగం అయిపోయినాక మనకు వచ్చేది రమణాశ్రమం, తెలుగు ఆశ్రమం. ఈ రమణాశ్రమంలో చాలా మంది ఎందుకు దిగలేరు అంటున్నారు. దానికి ఒక కారణం ఉంది. రమణాశ్రమంలో దిగాలంటే 3 months ముందు వాళ్ళకి మెయిల్ చేయాలి. ఆ మెయిల్ యాక్సెప్ట్ చేసి అప్రూవల్ ఇచ్చినాక మనకి ఇందులో రూమ్ దొరుకుతుంది. ఆ రూమ్ కూడా మనం స్టే చేయడానికి కాదు, ఓన్లీ ధ్యానం చేయడానికి మాత్రమే. ఇందులో ఆ 3 రోజులు ఉన్నా, మనం 4 రోజులు ఉన్నా, 5 రోజులు ఉన్నా వాళ్ళు రూమ్ ఇస్తారు, బట్ ధ్యానం చేయడానికి మాత్రమే. బట్ మేము ఆ రమణాశ్రమానికి వచ్చినప్పుడు లోపల చాలా చాలా మంచి ప్లేస్ ఉంది, చూపిద్దాం అనుకున్నా. కాకపోతే కెమెరా నాట్ అలౌ చేయనిస్తలేరు. మనకి ఏమైందంటే ఫస్ట్ లోపలికి రమణాశ్రమం లోపలికి వెళ్ళాకనే లెఫ్ట్ సైడ్ లో మనకి చుట్టూ వదిలేసి కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్ లో రమణాశ్రమానికి సంబంధించి మన బుక్స్ దొరుకుతాయి. రమణాశ్రమం ఆయన జీవిత చరిత్ర కానీ, ఆయన చెప్పిన వేదాంత, ఆయన సిద్ధాంతాలు కానీ, అలాంటి బుక్స్, మన భగవద్గీత, హైందవ మతం గురించి భగవద్గీత, అలా అరుణాచలం సంబంధించిన బుక్స్, ఇంకా స్వామి వివేకానంద, అలాగే మన ఆదిశంకరాచార్యులు వాళ్ళ బుక్లు చాలా మేము చూసాము. చాలా చాలా బుక్స్ ఉన్నాయి. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినాక లెఫ్ట్ సైడ్ లో మనకి శివాలయం ఉంటుంది. ఆ శివాలయం దర్శనం చేసుకుని బయటికి వచ్చినాకనే మనకి రమణాశ్రమం సంబంధించి మనకి ధ్యానం చేసుకునే పెద్ద హాల్ ఉంటుంది. అందులో శివాలయం ఉంటుంది. ఆ శివాలయం కింద నంది, ముందు చాలా పెద్ద ప్లేస్. ఆ ప్లేస్ లో చాలా మంది, మినిమం 100 మంది పడతారు. ఆ 100 మందికి సంబంధించి ధ్యానం నిశ్శబ్దంగా మేము కూర్చున్న 10 నిమిషాలు కూర్చున్నాము. ఆ 10 నిమిషాల్లో నిశ్శబ్దం, అంతే, పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ 10 నిమిషాల నుంచి కొంచెం బయటకు వచ్చాక రైట్ సైడ్ చూసుకున్న పెద్ద బావి ఉంటుంది, మనం చేస్తాం కదా అలాంటి బావి. ఆ బావి కూడా వాటర్ చాలా హైట్ ఉన్నాయి, మనం ఇట్లా చూస్తే బయటకు కనబడుతుంది ఎంత పైన ఉన్నాయి. ఒక్కసారి చూడండి బయటకు వచ్చినాక. ఆ బావి దాటి కొంచెం ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ లో బావి నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మెడిటేషన్ హాల్ ఉంటుంది. ఆ మెడిటేషన్ హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్, అక్కడ కూడా ఏం మాట్లాడదు, నిశ్శబ్దం. అందులో 2 నిమిషాలు కూర్చొని బయటకు వచ్చాము. బయటకు వచ్చి కొంచెం ముందుకెళ్ళినాక మర్రి చెట్టు ఉంది. మనం తెలంగాణ మర్రి చెట్టు అంటాం కదా, చాలా పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి అవి. జస్ట్ ఆడ పడుకోవచ్చు మనం. పిన్ డ్రాప్ సైలెన్స్ ఆట కూడా చాలా నిశ్శబ్దం ఉంది, చాలా చల్లటి ప్రాంతం ఆడ, చాలా బాగుంది. దాని నుంచి కొంచెం ముందుకెళ్ళినాక ఇది చూడతగ్గ ప్లేస్, చాలా మంచి ప్లేస్. అది కేవ్స్ ఉన్నాయి. మనకి మెడిటేషన్ హాల్ నుంచి కొంచెం ముందుకు వచ్చినాక మర్రి చెట్లు ఉంటాయి కదా, దాని నుంచి కొంచెం పైకి వెళ్ళినాక ముందుకెళ్ళినాక విరూపాక్ష కేవ్స్. ఇది మర్చిపోద్దు, ఎప్పుడు వచ్చిన రమణాశ్రమంలో విరూపాక్ష కేవ్స్ చూడండి. ఆ విరూపాక్ష కేవ్స్ ఎంత పెద్దగా ఉందంటే 1.4 kilometers ఉన్నాయి. మేము వెళ్ళి కొన్ని వీడియోలు చేసాము అక్కడ విరూపాక్ష కేవ్స్ లో. జస్ట్ ఒక 30 seconds వరకు, ఎందుకంటే కెమెరా లేదు కాబట్టి మేము చేయలే. బట్ 30 seconds వరకు చూసాము. ఆ వీడియో మీకు చూపిస్తాను. ఆ విరూపాక్ష కేవ్ నుంచి మనం బయటికి వచ్చినాక ఎలా ఉంటుందంటే నేచర్ వాయిస్, పిచ్చుకలు కానీ, ముఖ్యంగా నెమలి వాయిస్ మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. 100% మీకు కనబడుతుంది నెమలి వాయిస్. అందులో మనం బయటకు వచ్చాక ఇలాంటి నేచర్ వాయిస్ చాలా నిశ్శబ్దంగా ఉంటాం కాబట్టి చాలా మంచి నేచర్ వాయిస్ వినబడుతుంది. అందులో నుంచి కొంచెం బయటకు వచ్చినాక మనకు లెఫ్ట్ సైడ్ లో గోశాల ఉంటుంది. ఆ గోశాలను కూడా సందర్శించండి. చాలా మందికి రమణాశ్రమంలో ఓన్లీ ధ్యానం కోసమే వచ్చామనుకుంటాము. ఆ ధ్యానంతో పాటు చుట్టూ లోపల ఏమేమో ప్రాంతంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒక్కసారి మీరు రమణాశ్రమానికి వచ్చినప్పుడు మా వీడియో చూసి ఒకసారి రమణాశ్రమానికి వచ్చారు చూడండి, ఎంత బాగుంటుందో. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు రమణాశ్రమంలో దొరుకుతుంది. చాలా మంది అంటున్నారు విరూపాక్ష కేవ్స్, చెప్పాను టైమింగ్ మర్చిపోయాను. విరూపాక్ష కేవ్స్ చూడాలంటే మార్నింగ్ 8:30 నుంచి 4:30 వరకే ఉంటుంది టైమింగ్. మీకు ఆ టైంలో ఎప్పుడైనా వచ్చినా సందర్శించుకోండి. ఇంకోటి ఏంటంటే రమణాశ్రమం టైమింగ్ ఉంది 2 times ఉంది, 8:30 నుంచి 11 వరకు మార్నింగ్, మళ్ళీ 2 నుంచి నైట్ 8:30 వరకు మాత్రమే ఉంటుంది. ఆ టైంలో వచ్చి ఎప్పుడు వచ్చినా మీరు రమణాశ్రమంలో సందర్శించడానికి, చూసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి మాత్రం టైమింగ్ ఉంటుంది. బట్ ఎప్పుడు వచ్చినా ఆ టైంలో మాత్రమే వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. మన తెలుగు ఆశ్రమంలో రమణాశ్రమం చాలా పెద్ద ఆశ్రమం, చాలా నీట్. ఇంకోటి ఏంటంటే మేము ఈ రమణాశ్రమంలో 10 మంది చూసాం సెక్యూరిటీ, 10 నుంచి 15 మంది. ఆ 15 మంది సెక్యూరిటీలో వాళ్ళ చేతిలో పిన్ డ్రాప్ సైలెన్స్, బీ కామ్, ప్రశాంతంగా ఉండండి, మాట్లాడొద్దు అన్న స్లోగం వాళ్ళ చేతిలో కానీ మనకి గోడల పైన కూడా అంటించారు పోస్టర్లు. పిన్ డ్రాప్ సైలెన్స్, మాట్లాడొద్దు, ప్రశాంతంగా ఉండండి అని. ఈ రమణాశ్రమంలో మెయిన్ స్లోగం అదే, పిన్ డ్రాప్ సైలెన్స్. మీ పని మీరు చేసుకోండి, ధ్యానం చేసుకోండి, చూసుకోండి, ఎంజాయ్ చేయండి. అది రమణాశ్రమం. చూడండి, చూసి నా వీడియో లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నేను వీడియో చేసినప్పుడు రమణాశ్రమంలో ఒక పర్సన్ మనకు యాడ్ అయ్యాడు.
ఆయన ఒపీనియన్ కనుక్కుందాము. ఆయన ఎలా చెప్పాడంటే రమణాశ్రమం చాలా మంది ఎందుకంటే ఎంజాయ్మెంట్ కోసం వస్తుందని చెప్పారు, బట్ అది కాదు, మన డివోషనల్. శ్రీరాముడు ఎలా బతికాడు అలాగే రమణాశ్రమం ఒంటరిగా బతికాడు. దాని గురించి ఆ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకసారి వినండి మీరు కూడా. నేను వీడియో రికార్డ్ చేస్తున్నా, ప్లీజ్. Kumar from Thiruvannamalai. So welcome to all of us to connect with the local people. So this ashramam was very people are when enter inside they scared. The book was it goes very deep sense knowledge. So people are very traditional subject. So when people go inside, little bit scared, fearness is there. So to overcome the fearness, you need to master in the subject of material world. Then you can go inside means better. Otherwise, the child people are little bit scared to enter inside. They need to know psychological of eating and psychological of the pain of eating, psychological of eating. Then you are going inside means that super awesome experience. In my childhood, I can remember that in childhood days, I just enter inside. Some magic has happened. They put super perfume. Once I went inside, the perfume will do some magic. So we go literally activated. But what I did mistake means I just simply buy the books and simply reading. So that wasted of my time. Instead of following the instruction, we just reading the books. But awesome experience. Instead of reading the books, instead of practicing, to overcome the fear of from the material world. Ramana Maharishi, we local people we think that funnily he should not be Ramana Maharishi because he lost lots of things. So anyway, super awesome experience for local people. But still, we are scared to enter Matya Mandri. Very scared moment of entering inside. Not only for me, so many foreigners when enter inside little bit scared. Really, I'm fit for to enter inside. Really, I'm physically, mentally fit, or biomedically, I'm fit for that to inside. I can overcome the fear from the material world. Please give the energy to overcome the fear from the material world. That's give better experience for this ashram. Thank you. ఇప్పుడు అరుణాచలంలో మనకి ఇంకో ఆశ్రమం రామ్ సూరత్ కుమార్ ఆశ్రమం అని తమిళ ఆశ్రమం. అది అన్న తీసుకొచ్చిండు, నాకు తెలియదు. చూద్దాం అంటాడు. చూద్దాం, మేబీ అన్న తీసుకొచ్చిండుగా, మనం వద్దనద్దు. అన్న నువ్వే తీసుకొచ్చి నువ్వే మాట్లాడుతుంది ఆశ్రమం గురించి. ఇది మన గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా, ఆన్ ది వేలో రోడ్లో మనకి యోగి రామ సూరత్ కుమార్ ఆశ్రమము కనిపించింది. ఇది కొంచెం లోపలికి రావాలి, ఒక 1 కిలోమీటర్ ఉంది అక్కడ నుంచి. అక్కడ లోపల దాకా వచ్చినాక ఇక్కడైతే చిన్నది ఆశ్రమము, కానీ బాగానే ఉంది. ఇది కూడా చూద్దామని ఇక్కడ వరకు వచ్చినాము. చూద్దాం మరో ఏంటనేది. ఇప్పుడు మనం గిరి ప్రదర్శనానికి చాలా బయలుదేరాం, లాంగ్ మధ్యలోకి వచ్చేసాము. ఎండ మాత్రం చంపేస్తుంది. ఊరు నాయన మామూలు ఎండ లేదు, ఎండాకాలంలో ఎత్తుకుంటూ ఉంటుంది 38 degrees. రమణాశ్రమం దాటాము ఇప్పుడే. ఏమన్నా ఎండ అయితే చాలా ఉంది, అందుకే ఇగో కట్టుకున్నాము. ఈ ఎండలో గిరి ప్రదర్శన చేయాలంటే కష్టమే, కానీ మెల్లమెల్ల ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా మేము ఒక 4 కిలోమీటర్ల వరకే వచ్చినాము. ఇంకా 14 అంటే ఇంకా 10 కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంది. ఇంకా మా ప్రయాణం సాగుతూనే ఉంది. 14 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు అంటే ఇంకా 10 కిలోమీటర్లు ఉంది పోవాల్సింది. ఎండ మాత్రం చంపేస్తుంది బాబు, మామూలుగా లేదు. తమిళ వాళ్ళు ఎందుకు నల్లగా ఉంటారో ఇప్పుడు అర్థమైంది నాకు. చాలా ఉంటుంది, నిజంగా చాలా ఎండ ఉంది. 38 degrees అంటే వర్షాకాలంలో. ఓ అమ్మో, సరే చూద్దాం, వచ్చినాం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మధ్యలో మనకి 7 కిలోమీటర్ల తర్వాత మనకి మెయిన్ రోడ్ మీద అమ్మవారి టెంపుల్ వచ్చింది. ఇక్కడ అమ్మవారి టెంపుల్, అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. శ్రీ అరుముగం స్వామి అమ్మవారి టెంపుల్ అంట, చాలా బాగుంది. లోపల కూడా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడే దర్శనం చేసుకుని బయటకు వచ్చిండ్రు. అన్న అలసిపోయిండు, అక్కడ కూర్చోండి చూడు మనిషి. కానీ బాగుంది టెంపుల్ లోపల అయితే.
చూద్దాం. అమ్మవారి టెంపుల్ లోపల ఉంది చూడండి, కనబడుతుందా? ఓకే చలో, మళ్ళీ మన ప్రదర్శన ఇక్కడ ఉంటుంది, గిరి ప్రదర్శన. అన్న కూర్చుండు. ఇక్కడ కోనర్ వచ్చింది, ఎంత బాగుంది చూడండి ప్లేస్, చాలా పెద్దగా ఉంది. సూపర్ ప్రాంతం ఇది కూడా. ఇంత పెద్దగా ఉంది, మనకు కనబడతలేదు కానీ. ఏమన్నా చాలా పెద్ద కోనేరు ఇది, కాకపోతే దీని మెయింటెనెన్స్ లేదేమో. అంతా గడ్డి మొలిచింది, వాటర్ బ్లాక్ అయిపోయింది. మూడవ అష్టలింగమైన యమలింగం. యమలింగం చాలా టైం పట్టింది మాకు, మూడో లింగానికి అష్టలింగానికి వచ్చినప్పుడు. మామూలు దూరం కాదు. చూద్దాం ఇప్పుడు అష్టలింగ యమలింగం దర్శనం చేసుకొని బయటకు వద్దాం అన్న. ఇది మనము మూడో లింగము యమలింగం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఎండ అయితే చాలా ఉంది, చెమటలు అయిపోయినాయి. ఈ లింగాన్ని ఇప్పుడు దర్శించుకుందాము. ఇంకా మనకి 8లో 3 అయిపోతాయి, ఇంకా 5 లింగాలు ఉంటాయి, వాటిని కూడా మీకు చూపెడదాం. మూడో లింగం చాలా లైట్ పట్టింది మాకు, చాలా దూరం ఉంది, 3 కిలోమీటర్ తర్వాత ఉంది యమలింగము. ఒకసారి చూపిస్తా, పూర్తి వీడియో చూడండి. తీసుకోవాలి. మూడవ అష్టలింగమైన యమలింగం దగ్గరికి వచ్చాము ఇప్పుడు మనము. యాక్చువల్లీ యమలింగం అది, వారి యమలింగం అని రాశారు, తమిళోళ్ళు కదా. 10 కిలోమీటర్లు ఉంది యమలింగం ఇది. ఇక్కడ కూడా శివుడే. చలో గుళ్ళకి వెళ్దాం. గుళ్ళకి ఫోన్ నాట్ అలౌడ్. మొత్తం అంతా ఇది హైవే టైప్ ఉంటుంది రోడ్డు. ఇదే టెంపుల్ యమలింగం. చలో ఇక్కడ దీపాలు పెడుతున్నారు, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం అన్న. మాట్లాడు. ఇదే యమలింగం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాం, ఎందుకంటే టైం కూడా అవుతా ఉంది, తొందరగా వచ్చేద్దాం. ఓకే రైటా, డన్. మొత్తం తెలుగు లేదు, అంతా తమిళ లేదు, అంతా టెంపుల్ కానీ. చలో ఓకే డన్, బాయ్. అవునన్నా, ఇదంతా గిరి ప్రదక్షిణ చేసాం. మాట్లాడాలన్నా? కనబడతలేదు బోర్డు, ఎండ మొత్తం కళ్ళగా కనబడుతుంది. చూడండి, మనతో పాటు బ్యాక్ సైడ్ మన ఎంతమంది గిరి ప్రదక్షిణ వస్తున్నారో. రేపు పౌర్ణమి కాబట్టి చాలా మంది ఉన్నారు, మన ముందు మన వెనక. బ్యాక్ సైడ్ జనాలు, ఇదంతా గిరి ప్రదక్షిణకి వచ్చేటోళ్ళే. ఫ్రంట్ సైడ్ చూపిస్తా చూడండి, ఫ్రంట్ సైడ్ ఇది. ఇదంతా గిరి ప్రదక్షిణ పోయేటోళ్ళు, ఇదంతా చాలా జనాలు ఉన్నారు. శ్రావణ మాసం కదా, అందులో సోమవారం పౌర్ణమి, బీభత్సమైన జనాలు. క్రౌడ్ మాత్రం వస్తుంది. దర్శనం మరి 12 గంటలు పడుతుందంట, మేబీ 100%. 12 గంటలు, 10 నుంచి 12 గంటలు అంట. చూడాలి మరి. ఇప్పుడు మన ముందు వస్తున్న ఈ జనాలంతా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు. ఈ గిరి ప్రదక్షిణ ఇప్పుడు మనకి రేపు పౌర్ణమి ఉండడం వల్ల జనాలు చాలా ఉంటారు. ఈ ప్రదక్షిణలో ఇది చూడండి, ఇక్కడ రష్ చాలా ఉంది.
రేపు పౌర్ణమి కాబట్టి రేపు దర్శనానికి చాలా టైం పట్టే అవకాశం ఉందంట. మినిమం ఒక 8 hours నుంచి 10 hours వరకు కావచ్చు. గిరి ప్రదక్షిణకు వెళ్ళే భక్తులు వీళ్ళందరూ. ఒకసారి మనం అరుణాచల గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం కదా, 5 కిలోమీటర్ల తర్వాత వచ్చినాక మొత్తం చిలక చూస్తాము. ఇక్కడ నుంచి ఎట్లా ఉందంటే ఫారెస్ట్ టైప్ ఉంది, లెఫ్ట్ రైట్ మొత్తం జంగల్, మధ్య దారి హైవే ఉంటుంది. చూసినా మనం హైవే మీద పోతాం, అంత బాగుంది. ఒకసారి అది మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేపిస్తే చూపిస్తా, ఒకసారి చూడండి అన్న. చిల్కా జ్యోతిష్యం వాళ్ళు ఇది మన కూరగాయల మార్కెట్ ఎలా ఉంటది అదే విధంగా చిల్కా జ్యోతిష్యం వాళ్ళు వరుసగా చాలా ఉన్నాయి. ఆల్రెడీ నేను చిల్కా జ్యోతిష్యం చెప్పించుకున్నా. అన్న చెప్పించుకోమంటే వద్దన్నాడు. సరే కానీ ఇబ్బంది పెట్టడం అనుకొని వదిలేసిన. నేనైతే చెప్పించుకున్నా, కానీ బాగుంది చూడండి, వీడియో ఇప్పిస్తాడు అన్న. ఫ్రంట్ కెమెరా చూస్తా, సూపర్ ఉంది క్లైమేట్. కానీ బ్యాక్ సైడ్ మనకి చాలా మంది గిరి ప్రదర్శన చేస్తుంటారు, కానీ ఇంతవరకు చూపించలేదు మేము. ముంగట ఎంతమంది, వెనక ఎంతమంది, ఒక్కసారి చూడండి. చాలా బాగున్నారు జనాలు అయితే, చాలా బాగున్నారు. ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తే చూడండి. మన గిరి ప్రదర్శనకి ఇక్కడ నుంచి మనము లోపలికి అవుతాము 5 కిలోమీటర్స్ తర్వాత. 10 kilometers అంట. ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకా 10 కిలోమీటర్స్ ఉందట. ఒకసారి పూర్తి వీడియో చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ రోడ్ చాలా బాగుంది. వీళ్ళంతా మనకి కాలినడకన పోయేటోళ్ళే, చాలా జనాలు ఉన్నారు. వీళ్ళంతా కాలినడకన పోయేటోళ్ళే. ఒకసారి షాపింగ్ చూపిస్తే చూడండి. ఇక్కడ వీళ్ళంతా షాపింగ్ చేసేటోళ్ళు, చిలక జోస్యాలు కానీ, మన రుద్రాక్షలు అమ్మటోళ్ళు కానీ. చిరుతిళ్ళు బాగా దొరుకుతున్నాయి. వీళ్ళంతా మనకు సాధువులు ఉన్నారు కదా, తపస్సు చేసుకుంటారు, వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ వాళ్ళే తపస్సు చేసుకునే వాళ్ళు. చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై బోలో నా ఓం నమః శివాయ. వీళ్ళంతా చూడండి ఇంత క్రౌడ్ ఉంది. ఈవినింగ్ రేపు పౌర్ణమి కారణంగా, రాఖీ పౌర్ణమి, అది కూడా మామూలు పౌర్ణమి కాదు. చాలా క్రౌడ్ ఉంది. ఇక మేము గిరి ప్రదర్శన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆశ్రమాలు తిరుగుతున్నాము, అష్టలింగాలు తిరుగుతున్నాము. కానీ ఇద్దరం అసలు వీడియో చేయలేదు, ఎందుకంటే ఎండ వాసిపోతుంది, మాకు కాలు కాలుతున్నాయి కింద. కాబట్టి చాలా స్పీడ్ నడుస్తాము. ఇప్పుడు కొంచెం వాతావరణం సాయంత్రం అయింది కాబట్టి కూల్ ఉంది. ఇప్పుడు ఇద్దరం ఫస్ట్ వీడియో నాకు తెలిసింది ఏమన్నా నడిచినప్పటి నుంచి ఇదే ఫస్ట్ది. ఎందుకంటే ఎండ ఉండడం వల్ల ఇద్దరం మాట్లాడుతున్నామో లేదో తెలియట్లేదు. అందుకని ఫస్ట్ వీడియో. ఇప్పుడు సాయంత్రం 5:30-6 అవుతుంది. మొత్తం కూల్ అయిపోయింది, క్రౌడ్ కూడా బాగానే ఉంది. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఈ నుంచి 10 కిలోమీటర్లు ఉందంట. ఇంకా అన్న ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. 4 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఈ 10 కిలోమీటర్లు ఎంత టైం పడుతుందో తెలియదు, ఎందుకంటే మేము మధ్య మార్గంలో వచ్చే అన్ని అటెండ్ చేస్తున్నాము, కవర్ చేస్తున్నాము, వీడియో చూపిస్తున్నాం మీకు. ఓకేనా? మాకు ఏడ లేట్ అయిందంటే ఆశ్రమంలో కూర్చొని, రమణాశ్రమంలో చాలా లేట్ అయింది మాకు. ఎందుకంటే అక్కడ ధ్యానంలో కానీ చాలాసేపు కూర్చున్నాము. ఇంకా కేవ్స్ ఉన్నాయి అక్కడ. ఆ కేవ్స్లో మినిమము గోశాల విరూపాక్ష కేవ్స్, విరూపాక్ష కేవ్స్లో కూడా చాలాసేపు టైం స్పెండ్ చేస్తాం మేము. కాబట్టి చాలా లేట్ అయింది అక్కడ. తినడానికి ఒక 1/2 అవర్. ఎండ బాగుంది కాబట్టి మూవ్ కాలేకపోయినాం మేము. ఇప్పుడు సాయంత్రం కూల్ ఉంది. చలో ఇప్పుడైతే నాన్ స్టాప్గా వెళ్దాం అనుకుంటున్నాము. కానీ గిరి ప్రదర్శన వచ్చే చాలా మంది ఉన్నారు. మన బ్యాక్ సైడ్ ఏమో కానీ ఫ్రంట్ సైడ్ అయితే ఎక్కువ ఉన్నారు కూడా. ఏమన్నా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం టైంలో ఎక్కువ ప్రదర్శన చేస్తారంట. ఎందుకనంటే పొద్దున పూట ఎండ వల్ల చాలా మంది డ్రాప్ అయిపోతారు. సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు చాలా 12 గంటల వరకు కంప్లీట్ అవుతుందని. ఎందుకంటే పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు కాబట్టి వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో చేయడానికి అనుకూలంగా ఉంటుందని చేస్తారంట. 4వ అష్టలింగం అయిన నైరుతి లింగం వచ్చినాము. చాలా లేట్ అయినా సరే
ఈ 4వ లింగం తర్వాత ఇంకా 4 లింగాలు ఉన్నాయి. నైరుతి లింగం ఉంది కదా, ఇక్కడ శివుని దర్శనం చేసుకుని 5th లింగానికి వెళ్దాం అన్న. మన గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనకి 4వ లింగం నైరుతి లింగం వచ్చింది. ఇప్పుడు మనకి పక్కన లెఫ్ట్ సైడ్ లో ఉంది, వెళ్ళి చూసి బయలుదేరిపోదాం. ఓకే, 4వ అష్టలింగమైన నైరుతి లింగం. చలో ఇప్పుడు 4వ అష్టలింగమైన నైరుతి లింగానికి వెళ్దాం. ఇప్పుడు ఇంకా 4 అష్టలింగాలు ఉన్నాయి బాబు. గిరి ప్రదర్శన అనుకున్నా ఏమో అనుకున్నాం కానీ అన్న గిరి ప్రదర్శన అనుకున్నా నార్మల్ అనుకున్నాం కానీ అంత ఈజీ కాదు కదా. గిరి ప్రదక్షిణ అంటే ఏముంది, 14 కిలోమీటర్లు అంటే 4 గంటలలో పూర్తి చేసుకుంటాం అనుకున్నాము. కానీ 4 గంటలు కాదు, ఒక్కొక్క లింగము దాని విశిష్టత ఏంది అవన్నీ చూసుకొని మళ్ళీ మధ్యదారిలో ఈ ఆశ్రమాలు ఉన్నాయి కదా, ఆశ్రమాలు చూసుకోవడము, అక్కడ స్పెండ్ చేయడం, అక్కడేమో ఇవన్నీ తెలుసుకొని ఇవంతా చూసుకోవాలంటే మనకు దాదాపుగా ఖచ్చితంగా 12 గంటలు పడుతుంది. యాక్చువల్గా 4 గంటలలో కాదు. సో ఇప్పుడు మేము ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు మనం 4వ అష్టలింగము నైరుతి లింగము ఇక్కడికి వచ్చినాము, ఇది చూసుకొని వెళ్ళిపోదాం. నైరుతి లింగం టెంపుల్ ఇది కూడా శివుడే. ఇక్కడ కెమెరా నాట్ అలౌడ్. ఇక్కడ కూడా టెంపుల్ అన్ని చిన్నవనే బాగున్నాయి. ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా కర్పూరం వెలిగించాల్సిందే. మనం కూడా తెచ్చుకున్నాము ఖచ్చితంగా. ప్రతి ఒక్క అష్టలింగాల దగ్గర కర్పూరం వేసి అష్టలింగాల్లో ఖచ్చితంగా కర్పూరం వేస్తున్నాము. వేసి శివుని దగ్గరికి దర్శనానికి వెళ్తున్నాము. స్వామి అన్న కూడా వేస్తుండు. ఓం నమ శివాయ. అన్న నరసింగ్ అన్న కూడా కర్పూరం వెలిగిస్తున్నాడు. మన నైరుతి లింగం దగ్గర, అష్టలింగం దగ్గర వెలిగిస్తున్నాడు. మంచిగా దర్శనం చేసుకున్నా. ఓకేనా, డన్. మనకి గిరి ప్రదర్శన చేసినప్పుడు చాలా మంది మన ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎంతమంది చూడండి, ఒకసారి చూపిస్తా. రేపు పౌర్ణమి, అందులో శ్రావణ మాసం సోమవారం, అందులో బీభత్సమైన జనాలు అంట. క్రౌడ్ మాత్రం మస్తు ఉంది, చాలా ఎక్కువ ఉంది క్రౌడ్. ఒక్కసారి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తా, ఒకసారి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు మనకి. అంటే గిరి ప్రదర్శన చేసేటోళ్ళు కాలినడక చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాలినడకన పోయేటోళ్ళు ఇదంతా కాలినడకనే మనకి. ఒక్కసారి కెమెరా బ్యాక్ సైడ్ ఆన్ చేస్తారు చూడండి ఒకసారి. వీళ్ళంతా కాలినడకన వచ్చేటోళ్ళు మనకి. గిరి ప్రదర్శన చేసేటోళ్ళు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు మనకి. ఓరి నాయన, ఈ ఎండ్ స్టార్ట్ చేసి ఆ ఎండ్ వరకు ఉన్నారు. గిరి ప్రదర్శన అనేది 24 hours ఉంటుంది. అందులో మనకి నైట్ వ్యూ, ఎందుకంటే ఎండ ఉండదు కాబట్టి నైట్ చాలా మంది చేస్తారు గిరి ప్రదర్శన. చూడండి చాలా మంది చేస్తున్నారు. రేపు పౌర్ణమి కాబట్టి ఆ ఎండ్ వరకు చేస్తున్నారు. మనం గిరి ప్రదర్శన చేస్తున్నాం కదా, ఆ మధ్యలో మనకి తమిళనాడులో చాలా ఫేమస్ అయిన పర్సన్ నిత్యానంద స్వామి. తమిళలో చాలా ఫేమస్ అయిన పర్సన్ ఈయన. మనకి నా అన్నదానం ప్రొవైడ్ చేస్తుండు, వెజ్ బిర్యానీ అండ్ స్వీట్. ఇక్కడికి వచ్చాము మేము, అన్నం తినేసి ఒక విభూతి తీసుకొని ఇగో చలో. వీళ్ళంతా ఆయన పెద్ద లైన్ ఉంది ఇక్కడ. ఫుడ్ అయితే సూపర్ ఉంది, వెజ్ బిర్యానీ పెడుతున్నారు. మేము వెజ్ బిర్యానీ తినేసి నేను అన్న చలో మళ్ళా గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాం. మనకి తమిళనాడులో నిత్యానంద స్వామి తెలుసు కదా మీకు. ఆయన ఆశ్రమానికి వచ్చాము. వాళ్ళకు గురు పౌర్ణమి సందర్భంగా మనకి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. సూపర్ ఉంది, వెజ్ బిర్యానీ అండ్ స్వీట్. ఒకసారి చూపిస్తారు చూడండి, సామెత తింటాడు. బాగుంది కదా, ఎట్లుంది? సూపర్ ఉంది, బాగుంది. బిర్యానీ స్వీట్. నిత్యానంద స్వామి మాకు
ప్రొవైడ్ చేసిన ఫుడ్ ఇదే, చాలా బాగుంది. ఏమన్నా సామాన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అంతా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఫుల్ ఆకలి ఉండే దారిలో వస్తుండగా మనకి నిత్యానంద స్వామి ఆశ్రమం కనిపించింది. వేడివేడిగా ఇప్పుడే మనకి రెడీ చేసి పెట్టారు. అట్లాగే స్వీట్ కూడా బాగుంది. సూపర్. బాయ్. ఏంది గిరి ప్రదక్షిణ అంటే 14 కిలోమీటర్లు అంటే మేము 3 గంటలు 4 గంటలు మా అంటే 5 గంటలు అనుకున్నాము. ఏంది వ్యవహారాలు, చిన్న విషయం కాదు. పొద్దుగాల 10 గంటలకు స్టార్ట్ చేసాము, ఇప్పుడు 9 అవుతుంది. అష్టలింగాల్లో 5వ అష్టలింగం, 5వ అష్టలింగం సూర్యలింగం దగ్గరికి వచ్చినాము, 9 అవుతుంది. ఊరు నాయన ఇంకా 3 ఉన్నది, 3 లింగాలు ఉన్నాయి. ఎప్పుడు దర్శించుకుంటాము, ఎప్పుడు అనుకుంటాము, ఎప్పుడు గంటలు వేసుకో అన్న. ఇంకా 3 లింగాలు రావాలంటే ఇంకా 3 గంటలు వేసుకో. సూర్యలింగం 5వ లింగం దగ్గరకు వచ్చినాము. ఇంకా 3 లింగాలు రావాలి. మనం అది వెళ్ళాలంటే ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ వెళ్ళాలి తప్పదుగా. ఏ టైం అయినా ఏ రాత్రి అయినా మెల్లమెల్లగా వెళ్తాము, ఆ లింగాన్ని దర్శించుకుంటాము, యూట్యూబ్ ఛానల్లో పెడతాము. మీరు మాత్రం మీ ఛానల్కి లైక్ కొట్టండి ప్లీజ్. గిరి చాలా మంది గిరి ప్రదక్షిణ అంటే ఈజీ చేస్తా అనుకుంటారు. ఇట్స్ నాట్ ఈజీ. ఒక్కసారి రంగంగా దిగిర్రు అంటే అమ్మా. ఒక్కసారి సూర్యలింగానికి వచ్చినాం, 5వది ఇదేమన్నది చూద్దాం. ఇక్కడ దర్శనం చేసుకొని చలో మళ్ళా 6వ లింగానికి వెళ్దాం. ఏమన్నా 6వ లింగానికి వెళ్ళాలంటే ఇంకా 2-3 కిలోమీటర్లు ఉండొచ్చు నేను అనుకుంటా. ఎందుకంటే 4వ లింగం నుంచి ఇక్కడికి రావడానికి దాదాపుగా మనకి 2 hours పట్టింది. మధ్యలో భోజనం చేసినాము. కాకపోతే ఈ 14 కిలోమీటర్ల దారిలో అన్ని టెంపుల్స్ మనకు దర్శనం ఇచ్చాయి. అవన్నీ పేర్లు గుర్తులేదు, కాకపోతే అష్టలింగాలను మీకు యూట్యూబ్లో పెడుతున్నాము. మిగతా అవన్నీ వచ్చాయి, అవన్నీ ఇక్కడ వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది. అవన్నీ చూసి దర్శనం చేసుకొని ఇలా ముందుకు కొనసాగుతుంది. నిజంగా అవును అన్న అంటే గుర్తొచ్చి నాకు 3వ అష్టలింగం నుంచి మనకి 6వ అష్టలింగం, 3 అష్టలింగాల లోపు ఇంచుమించు మేము 20 నుంచి 25 చిన్న చిన్న టెంపుల్స్ దర్శించుకుంటాం. ఒక్క 30 అడుగులు అడగంగానే ఇంకో టెంపుల్, ఇంకొక 40 అడుగులు వేయగానే ఇంకో టెంపుల్, ఇంచుమించు 20 నుంచి 25 టెంపుల్, చిన్న చిన్న టెంపుల్ దర్శించుకున్నాము. మాకు చిన్న టెంపుల్ దర్శించడానికే అంటే ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది, కానీ ఎలా కట్టిర్రా బాబు ఇన్ని టెంపుల్స్. ఇట్స్ నాట్ ఈజీ, నిజంగా చెప్తున్నా. అసలు లెఫ్ట్ రైట్ వస్తూనే ఉంటాయి. ఈ అష్టలింగాలు కాకుండా లెఫ్ట్ రైట్ వస్తూనే ఉన్నాయి టెంపుల్స్. అవి దర్శించుకుంటూ ఇవి కవర్ చేసుకుంటూ ఇలా 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 ముందుకెళ్తున్నాము. టైం చాలా పడుతుంది, అయినా హ్యాపీ. టైం గురించి అని కాదు, అన్ని చూడాలి, అన్నిటినీ మనము యూట్యూబ్లో పెట్టాలి అనే దాని విధంగా ముందుకెళ్తున్నాము. ఇంకా మాకు మధ్యరాత్రి 1 గంట అయినా పర్వాలేదు, ఇంకా వెళ్తూనే ఉంటాం. మేబీ అన్నట్టు టైం అవుతుంది ఖచ్చితంగా, కానీ మేము దర్శనం చేసుకోవడానికి అంటే ఎలా కట్టారు నిజంగా వాళ్ళకి మొక్కాల. నిజంగా ఇట్స్ నాట్ ఈజీ. నిజంగా ఇన్ని టెంపుల్స్ కట్టారంటే అరుణాచలం ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి జీవితంలో ఒక్కసారి చూడండి. కాశీ ఒకటి, అరుణాచలం ఒకటి కంపల్సరీ. అరుణాచలం వస్తే గిరి ప్రదర్శన ఖచ్చితంగా చేయండి. నిజంగా చేయాల్సిన గిరి ప్రదక్షిణ ఖచ్చితంగా చేయాలి. చేస్తే ఏంటి అనేది అనుభవం తెలుస్తుంది, చెప్తే కాదు చేస్తేనే తెలుస్తుంది. నిజంగా ఈ సూర్యలింగాన్ని దర్శనం చేసుకొని 6వ లింగానికి వెళ్దాం. ఓకే అన్న? ఓకే రైట్. 5వ అష్టలింగమైన సూర్యలింగం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. ఇదే సూర్యలింగము, 5వ అష్టలింగం. లోపలికి కెమెరా నాట్ అలౌడ్, అందుకే తీసుకెళ్తలే. దర్శనానికి వెళ్దాం. అష్టలింగాలలో 6వ లింగం వరుణలింగం. ఈ వరుణలింగంలో కూడా జనాలు ఏం తక్కువ లేరు. రాత్రి 10 అయిపోతుంది. నాకు తెలిసి చాలా మంది చెప్పారు ఆల్రెడీ. శ్రవణ మాసం సోమవారం, అందులో పౌర్ణమి రోజు, ప్రతి పౌర్ణమి రోజు బీభత్సంగా ఉంటున్నారు జనాలు గిరి ప్రదక్షిణ చేయడానికి. అందులో శ్రావణ మాసం కదా, అసలు మనుషులు అయితే అసలు ఇసుకేస్తారు, అలాంటి జనాలు ఉన్నారు. ఇప్పుడు వర్ణ లింగం దగ్గరికి వచ్చినాము, 6వ లింగం. అది దర్శనం చేసుకొని వెళ్దాము. అన్న ఒపీనియన్ కూడా తీసుకుందాం. మరి ఆల్రెడీ ఎగ్జాక్ట్ 12 గంటలే నేను జర్నీ స్టార్ట్ చేసి, ఉదయం 12-10 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 10 అవుతుంది. అన్న ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసినాము, ఇప్పుడు రాత్రి 10 అవుతుంది. ఇప్పుడు మనం వరుణలింగం దగ్గర ఉన్నాము.
ఈ వర్ణలింగం దగ్గర దర్శనం చేసుకొని మనం ఇంకా లింగాలు ఉన్నాయి, ఆ లింగాల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంకా అవి చేసుకోవాలంటే ఇంకా టైం పడుతుంది, ఇంకా వెళ్ళాలి, మెల్లమెల్ల వెళ్తాము. కానీ మంచి వెదర్ అయితే చాలా మంచిగా ఉంది, వర్షం అయితే లేదు, మంచి గాలి ఉంది, జనాలు ఉన్నారు. ఇంకా ఈ స్ట్రీట్ లైట్స్ కానీ ఇదంతా చాలా బాగుంది. మనకు సెక్యూరిటీ పోలీస్ వాళ్ళు అడుగడుగున ఉన్నారు. మన వినాయక నిమజ్జనంకి ఎలా అయితే ఉంటారో అట్లా అడుగడుగున ప్రతి అడుగడుగున పోలీస్ వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ ఉంది. ఇలా చాలా బాగుంది, ఎలాంటి టెన్షన్ లేదు. ఒకవేళ ఫ్యామిలీతో వచ్చినా, చిన్న పిల్లలు వచ్చినా, ఏ విధంగా అయినా సరే చాలా బాగుంది, ఎలాంటి టెన్షన్ లేదు. సో రాఖీ పౌర్ణమి వల్ల క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇలా ఉండడం వల్ల హ్యాపీగా ముందుకు సాగాలనిపిస్తుంది. వాళ్ళు వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళాలి ముందుకి అన్న విధంగా ఉంది. కానీ చాలా బాగుంది, చలో ముందుకు వెళ్దాం పదా. అన్న అంటే కూడా వచ్చింది, మేము గిరి ప్రదర్శన చేస్తున్నాం కదా, మాతో పాటు చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీ వస్తున్నది. ఆ ఫ్యామిలీ కూడా ఎంత ఎనర్జీగా ఉన్నారంటే పిల్లలు, చిన్న పిల్లలు ఫ్యామిలీ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫ్యామిలీ చిన్న 14 కిలోమీటర్ గిరి ప్రదర్శన ఏం చేస్తారో అనుకుంటారు. కానీ కాదు, చిన్న పిల్లలు కూడా చాలా యాక్టివ్గా గిరి ప్రదర్శన చేస్తున్నారు. నిజంగా ఫ్యామిలీతో రావడం చాలా వరకు కూడా సంతోషంగా ఉంది. మేము చూస్తున్నాం దాంట్లో. చూద్దాం మరి ఇప్పుడైతే వర్ణలింగానికి దర్శనం చేసుకొని 7వ లింగం బయలుదేరదాం. ఓకేనా? ఓకే డన్. ఓకే, 6వ లింగం సూర్యలింగం, వర్ణలింగం, వరుణలింగం. తమిళ్ కూడా తమిళ కూడా తీసుకుంటా. మొత్తం తమిళ్లో ఉంది, కొన్ని దగ్గరనే ఉంది మనకి తెలుగులో. కాకపోతే ఇక్కడ తమిళ్లో ఉంది కదా, లోపల మాత్రం వర్ణలింగం అనేసి ఇచ్చిర్రు. చూద్దాం. నాట్ అవుట్ ఇక్కడ కూడా కెమెరా, బట్ బయట నుంచి మాత్రం జూమ్ చేసి చూపిస్తా. చూడండి వర్ణలింగం, ఇదే వర్ణలింగం. జనాలు చూడండి, అది అయిపోయింది. ఎంతమంది జనాలు ఉన్నారు, ఇసుకేస్తే రాలంత జనాలు ఉన్నారు ఇక్కడ కూడా. చలో దర్శనానికి వెళ్దాం పద. రాఖీ పౌర్ణమి కదా, దాని సందర్భంగా మనకి భక్తులైతే చాలా ఉన్నారు, బీభత్సంగా. మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారా, అందరు వరుసగా ఒకరి వెనకాల ఒకరు నడుస్తూనే ఉన్నారు. అంతమంది భక్తుల మధ్య మేము కూడా ఉన్నాము. చాలా అదృష్టం అనిపిస్తుంది ఈ ప్లేస్ లో, ఈ టైంలో ఇక్కడ ఉండడము చాలా అదృష్టము, ఆ శివుని మహిమ అనుకుంటున్నా. ఎందుకంటే మేము ఇక్కడ పౌర్ణమి రోజు ఇక్కడ రావాలని అనుకొని రాలేదు, సడన్ గా అన్న టికెట్స్ బుక్ చేసేసిండు. సరే అన్న మరి వెళ్దాం పద అనుకున్నాము. కానీ తర్వాత అనిపించింది రాఖీ పౌర్ణమి రోజు అక్కడే ఉంటున్నాము, తర్వాత తెలుసుకున్నాం అది. సో దానివల్ల మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జనాలు అయితే క్రౌడ్ చాలా ఉంది ఇప్పుడు, కానీ భక్తులు అయితే ఈ టైంకి చాలా మంది. ఇప్పుడు టైం ఎంత 11 అవుతుంది, ఈ టైంలో కూడా ఫుల్ జనాలు వస్తూనే ఉన్నారు భక్తులు. అన్నట్టు ప్రతి పౌర్ణమికి అరుణాచలంలో భక్తులు సహజమే. కాకపోతే మనకి శ్రావణ మాసం కలిసి వచ్చింది, అందులో సోమవారంకి శివునికి అతి ఇష్టమైనది పౌర్ణమి. కాకపోతే జనాలు ఎంత వచ్చారంటే ఇసుకేస్తారు రాలంత జనాలు. మీకు వీడియో పెడతాం మేము, మా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎంత ఉన్నారంటే అసలు నాన్ స్టాప్ అన్నమాట. మనం మూవ్ అవుతూనే ఉంది, జనాలు లైన్ మూవ్ అవుతూనే ఉంది, కానీ జనాలు మాత్రం వస్తున్నారు. ఇసుకేస్తే అంత జనాలతో పాటు మనకి లెఫ్ట్ సైడ్ లో చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఎక్కువ మనకి పోతాపు మాత్రం షాప్స్ మాత్రం బీభత్సమైన షాపులు. అసలు ఇప్పటి నుంచి ఇంచుమించు మేము ఒక 5 కిలోమీటర్లు నడిచి ఉంటాము, 5 కిలోమీటర్ల షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమన్నా షాప్స్ అయితే లెఫ్ట్ రైట్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. దాంతో పాటు మనకు తినడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని విధాలుగా మనకు కావాల్సిన ఫుడ్, మనకి ఇడ్లీ దోశ మనకి హైదరాబాద్లో ఎలా ఉంటాయో అలాంటి ఫుడ్డే ఉంది. ఫుడ్కి అయితే ఎలాంటి ఒక లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన టెంపుల్స్కి వెళ్తాం కదా, ఆ టెంపుల్స్లో దర్శనానికి వెళ్తే అంటే మన అష్టలింగమే అని కాదు, ఏ గుడికి వెళ్ళినా మనకి అక్కడ తీర్థం అనేది ఇస్తారు కదా, ఇక్కడ అలా కాదు, అది మన శివుని విభూది ఇస్తున్నారు. తీర్థం అనుకొని తీసుకోవడానుకుంటే కాదు, అది నుదిటికి పెట్టుకొని అది కొంచెం నోట్లో వేసుకోవాలంట, ఆ విధంగా ఇస్తున్నారు. అది కూడా బాగుంది, ఇక్కడ ప్రత్యేకత అదొకటి ఉంది అరుణాచలంలో, అది చాలా బాగుంది. అది మీరు వచ్చినప్పుడు గమనించండి,
చాలా బాగుంటది. అవునా అన్న అంటే నాకు లవ్ వస్తుంది. మేము ఇంచుమించుకి ఇప్పటికే పొద్దుగా నుంచి తిరుగుతున్నాం కదా, ఒక 30 టెంపుల్స్, చిన్న టెంపుల్స్, అష్టలింగాలు 6 అష్టలింగాలు అయినాయి కదా. ఏ టెంపుల్కి వెళ్ళినా మాకు ప్రసాదం కాదు, విభూతి విభూతి ఖచ్చితంగా ఇస్తున్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మేము కాంట్రవర్సీ కాదు ఇది, నిజంగా చేతిలో ప్రసాదం కాదు, విభూతి. చలో తీసుకో, పూసుకో, పో. అట్లనే ఉంది నిజంగా. ఏ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా విభూతి పెట్టకుండా మాత్రం చేతిలో పంపిస్తారు భక్తులని. ఖచ్చితంగా విభూతి ఏదేలే అన్నట్టుగా ఉంది. తగ్గేదే అన్నట్టు విభూతి ఇస్తున్నారు. చలో పూసుకో, చలో వెళ్ళిపో. ఏమన్నా అంతే, తగ్గేదేలే అంటున్నారు పంతులు. మరి ఇక్కడ అరుణాచలంలో ఇంకా మనం కూడా తగ్గకుండానే పూసుకొని వెళ్ళాలి. అదే జరుగుతుంది, అదే భక్తులు కూడా అదే ఫాలో అవుతున్నారు. మేము బ్యాక్ సైడ్ జనాలు కనబడుతుంది కదా, ఫ్రంట్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాం. మాకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాం. చూడండి ఎంత జనాలు, ఎంత క్రౌడ్ ఉన్నదో. నిజంగా పౌర్ణమి, అందులో మీకు శ్రావణ మాసము సోమవారం కలిసి వచ్చింది మాకు. మేము రావడము మేము అనుకొని రావాలి, ఏదో మాకు దేవుడే కల్పిస్తున్నా తెలిసి ఈ మంచి రోజు కాబట్టి మీరు వచ్చి దర్శనం చేసుకోవడం అన్నట్టు. ఏమన్నా ఈ విషయంలో అంతే పౌర్ణమి అని తెలియదు, అది సడన్ గా వచ్చేసినాము, తర్వాత తెలుసుకున్నాం పౌర్ణమి. అవునా, అయితే ఈ రోజు ఇక్కడే ఉండాలి, దర్శనం చేసుకోవాలనుకున్నాము. సో అదే సక్సెస్ అవుతుంది. ఓకే, నిజంగా ఒక్కసారి మా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక్కసారి చూపిస్తా కెమెరా ఆన్ చేసి. జనాలు మాత్రం చాలా వచ్చారు. ఓకే రైట్ అన్న, డన్. అరుణాచలం రావడానికి చాలా విశిష్టత ఉంటుంది. అరుణాచలంలో అడుగు పెట్టాలంటే శివుడు పెట్టనివ్వడు. ఎందుకనంటే రావడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అది మేము కూడా అరుణాచలం రావడానికి ముందు ఆటంకాలు ఎదురు చూసాము, కానీ ఆ ఆటంకాలన్నీ తప్పించుకొని మొత్తానికి అరుణాచలంలో అడుగు పెట్టాము. సో ఇప్పుడు ఈ ముందు మనకు కనిపిస్తున్న భక్తులందరూ కూడా ఆ విధంగానే మాలాగానే ఆటంకాల నుంచి బయటకు వచ్చి ఈ అరుణాచలంలో అడుగు పెట్టారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు కదా, ఇది కూడా అంతే. సో ఈ భక్తులు కూడా మనకి అర్ధరాత్రి అని లేదు, ఈ పౌర్ణమి కాబట్టి ఈ భక్తులందరూ వెళ్తూనే ఉంటారు. అరుణాచలంలో ఇది చాలా ప్రత్యేకత. పౌర్ణమి రోజు 24 hours మనకి గిరి ప్రదక్షిణ ఉంటూనే ఉంటుంది అన్న. అవును అన్నట్టు అరుణాచలంలో ఈ పౌర్ణమి అంటేనే ఈ షాప్స్ వాళ్ళకి కానీ, మన టిఫిన్ సెంటర్లకు కానీ, అందులో బిజినెస్ చేసే వాళ్ళకి చాలామంది కూడా వాళ్ళకి పౌర్ణమి కలిసి వస్తుంది. ప్రతిరోజు వస్తారో రావడం, కానీ ప్రతి పౌర్ణమికి చూడండి షాప్స్ కానీ ఫుల్ అయిపోయింది. పౌర్ణమి అంటేనే అరుణాచలంలో చాలా ఫేమస్. అలాంటిది ఒక్కసారి జనాలు చూడండి, ఇసుకేసిన జనాలు మా ముందు మా వెనక ఒకసారి వీడియో చేస్తాం మేము. చూడండి చాలా 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 జనాలు ఉన్నారు, ఎక్కువ మంది. బ్యాక్ సైడ్ చూపిస్తారు చూడండి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి అరుణాచలంలో ఫుడ్ గురించి ఎలాంటి టెన్షన్ లేదు. వాళ్ళ బిజినెస్ అయి ఉండొచ్చు, కానీ భక్తులకు ఎలాంటి టెన్షన్ లేదు. ఎక్కడైనా ఏమైనా తినడానికి మనకి అందుబాటులో ఉంటుంది. అర్ధరాత్రి అయినా పర్వాలేదు, మనకి తినడానికైతే ఎలాంటి టెన్షన్ లేదు. ఇక్కడ చిన్న పిల్లలైనా ఎవరైనా తినడానికి అన్ని అందుబాటులో ఉంటాయి. సో ఇదంతా శివుని ఆజ్ఞ అని అనుకుంటున్నాము అన్నా. చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఒకసారి, మామూలు క్రౌడ్ కాదు. మనకి పౌర్ణమి ఇస్తేనే దీపచ్చమైన జనాలు వస్తారు, క్రౌడ్ మస్తుంది. గిరి పరీక్షణకి వచ్చేటోళ్ళు అంతా, వీళ్ళంతా గిరి పరీక్షణకి వచ్చేటోళ్ళు ఇదంతా అని మస్తుంది. పౌర్ణమి అంటేనే మస్తు అనిపిస్తుంది మాకైతే. ఈ వీడియో నిజంగా యూట్యూబ్లో చాలా ఫేమస్ అయ్యేది నేను అనుకుంటా. ఏమన్నా యూట్యూబ్లో పక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు. హాయ్ 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 ఈ ఛానల్ చాలా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన డెస్టినేషన్కి రీచ్ అయ్యే దగ్గరలో ఉన్నాము. 7వ లింగం వాయులింగానికి వచ్చేసినాము. అలా ఇట్లా జర్నీ గిరి ప్రదక్షిణ బాగుంది. శివుడు ఆజ్ఞ ఇచ్చిందంటే పోవాలి, తప్పదు. స్టార్ట్ చేసినామంటే మళ్ళీ ఆ యొక్క ఏమంటాం ఆ ప్రయాణం పూర్తి చేసుకోవాలి. దానికి ఇంకా దగ్గరలో ఉన్నాము. ఇది వాయులింగం. ఈ వాయులింగం మనకు 7వ గిరి ప్రదక్షిణలో 7వ అష్టలింగం. దాన్ని ఇప్పుడు మనం దర్శించుకొని మళ్ళీ 8వ లింగం దగ్గరికి
తొందర కాదు, మెల్లగా వెళ్తాం. సరేనా? కరెక్టే కానీ వాము ఒక్కొక్క లింగానికి ఇంచుమించు కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ కదన్నా. డిస్టెన్స్ బాగానే ఉంది. ఒకసారి వాయులింగం చూపిస్తా అన్న, టర్న్గా ఒకసారి. అదో ఇదే వాయులింగం, బోర్డు ఉంది కనబడతలేదు, మొత్తం వీడియో చూపిస్తా బ్యాక్ సైడ్కి వెళ్ళి. ఓకేనా? ఇదే వాయులింగం. చలో పక్కనే ఉంది గుడి, వెళ్దాం పదండి. అలా లైట్గా ఆ లైట్లు కనబడేది వాయులింగం. జనాలు మాత్రం చూడు 11:30 రాత్రి ఎంతమంది జనాలు రా బాబో, నిజంగా సూపర్ జనాలు. ఈ జనాలు చూసి కూడా మాకు ఉత్సాహం వస్తుంది నడవాలని. ఏమన్నా అంతే మరి, భక్తులను చూసి మనకి ఆ శివుడే మనకి ఇంతమంది సపోర్ట్ గా పంపించిండు, మనం ఎందుకు పోవద్దు అనే ఒక ఆ భావన మనలో వచ్చింది. అందుకే ఈ టైంలో కూడా ఇంతమంది భక్తులు ఉన్నారు చూడండి. పౌర్ణమి కాబట్టి ఈ టైంలో ఇంతమంది భక్తులు ఉండడం కామనే. వాయులింగం ఇది, వాయులింగం ఇది. ఓకే, ఇక్కడ కూడా నాట్ అలౌడ్ ఫోన్, జోబులు పెట్టుకొని పోవాల్సిందే. చలో మనం జోబులు పెట్టుకొని దర్శనం చేసుకొని 7వ లింగం కంప్లీట్ చేద్దాం. 8వ అష్టలింగం అయినా, 8 అష్టలింగాల్లో 8వ లింగం అయినా చంద్రలింగం దగ్గరికి వచ్చినాము ఇప్పుడే మేము. అన్న నవ్వేసుడు ఎగ్జాక్ట్ 12 అవుతుంది. మార్నింగ్ 10 గంటలకు ఓపెన్ స్టార్ట్ చేస్తాం మేము, 12 అవుతుంది. 12 గంటలు 14 గంటలు అయిపోయింది. ఇంకా మాకు గిరి పరీక్షలు కంప్లీట్ కాలేదు మాది. ఇంకా 1 అవర్ పట్టేట్టు. ఇప్పుడు మనం చంద్రలింగం దగ్గర ఉన్నాము. ఇది మనకు 8వ అష్టలింగము. ఇంకా ఇక్కడ నుండి మనకి ఒక 2 కిలోమీటర్స్ అట్లా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసినాము, అయిపోయినట్టే. ఇంకోటి ఏదో లింగం ఉందంట, అట్లా చూస్తాము. మాది వేరే లింగము, అలా చూసేసి వెళ్దాం ఒకసారి. ఎందుకని నవ్వుతున్నాము? అన్న 8వ లింగం అదేదో అంటుండు, ఆడికి పోయేదాకా మాకు తెలియదు. అది చూసినాక పూర్తి వీడియో పెడతా. కానీ మస్తు ఎంటర్టైన్మెంట్ మస్తు అయింది మాకైతే. గిరి పరీక్ష అంటే ఏమనుకున్నాం కానీ మాకు కొద్ది దగ్గర కొంచెం ప్రాబ్లం అయింది. కానీ సూపర్, మాకైతే సూపర్. ఈ లాస్ట్కి 8 ఇంకొకటి ఉంది, అది చేస్తే మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది అన్న. కొద్ది సమయంలో మా గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పూర్తవుతుంది. ఆ శివయ్య వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసుకున్నాము. ఇంకా ఆ ఫైనల్ వీడియో కూడా మీకు పెడతాము. ఓకేనా? నాకు తెలిసి గిరి ప్రదక్షిణ చాలా మందిని మేము మాతో వస్తున్నారు కదా, వాళ్ళని అడుగుతున్నాము. 4 గంటలు 5 గంటలు మినిమం 5 గంటలు ఎంత అయినా సరే. కానీ మేము 14 గంటలు అయిపోయింది, 15 గంటలు అయితే నవ్వుతున్నారు ఎందుకైందని అనేది. కానీ ప్రతి గుడి కనబడ్డ ప్రతి గుడిలో దర్శనం చేసుకొని, అమ్మవారికైనా ఎవరైనా సరే ప్రతి గుడిలో దర్శనం చేసుకొని దండం పెట్టుకొని బయటకు వచ్చినాము. అందుకే మాకు ఇంత లేట్ అయింది. అందులో వీడియో తీసినాం కదా మేము, చాలా లేట్ అయింది మాకు. ఓకేనా? ఓకే, డన్. 8వ లింగమైన చంద్రలింగం దర్శనానికి వెళ్తున్నాము. పద. చూడండి, రాత్రి 12 అయిపోయింది. భక్తులేంద్రా బాబు. అంటే ఈరోజు పౌర్ణమి కదా, పౌర్ణమి ఈరోజు అసలు ఇసుకేస్తారా అంత జనాలు. మూల దాకున్నారు. గిరి ప్రదక్షిణలో మొత్తం రౌండ్ మొత్తం చుట్టేశారంట చాలా మంది అంటున్నారు. కొంతమంది డ్రోన్ తీశారు. మనం ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలే కాబట్టి గిరి ప్రదక్షిణ మొత్తం చుట్టేశారు జనాలు. అంత క్రౌడ్ ఉందని. చూద్దాం, లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం. ఇదే మనం ఎంట్రీ. ఏ టెంపుల్కి వెళ్ళినా లోపల మాత్రం ఫోన్ నాట్ అలౌడ్. బయట నుంచి జూమ్ చేసి మీకు చూపిస్తా. చూడండి, మీరు కొన్ని గుడులు మేము బయట నుంచి దర్శనం చేసుకున్నాము. కొన్ని గుడులు మూసేశారు కాబట్టి మేము బయట నుంచి ఏమన్నా జూమ్ చేసుకొని చూపిస్తున్నాం మీకు. చూడండి, ఇక్కడ దర్శనం చేసుకుని చాలా మంది. అంటే ఇక్కడ కూడా గుడి ఓపెన్ ఉంది. ఓకే, దర్శనం చేసుకున్నాం, బయటకు వస్తాం. బాయ్. మొత్తానికి 8వ లింగమైన అష్టలింగం కుబేరలింగానికి వచ్చేసినాం. మస్తు అలసిపోయినాం అన్న. 1 గంట రాత్రి అయింది, నిద్ర బాగా వస్తుంది. ఇప్పుడు మనం కుబేర లింగం దగ్గర ఉన్నాము. ఈ కుబేర లింగం దగ్గర
ఈ టైంలో విపరీతంగా జనాలు భక్తులు అందరు ఇంత సందడిగా ఉంది చూడండి. 1 అవుతుంది బాబు. 1 గంట అవుతుంది. ఈ టైంలో చాలా జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. అయినా కూడా మనం ఒకసారి దర్శనం చేసుకుందాము, చూద్దాం పదా. ఈ కుబేర లింగం అనేది టెంపుల్, అన్ని లింగాల్లో ఈ టెంపుల్ పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది సూపర్ ఉంది, చూద్దాం ఒకసారి. కెమెరా అయితే ఏ టెంపుల్ ఒక నాట్ అలౌ చేయలేదు, చూద్దాం. ఇది అలౌ చేసారనుకో ఓకే, లేదంటే అన్ని టెంపుల్ లాగా తీసినట్టు వీడియో ఇక్కడ కూడా తీసేసి ఆపేద్దాం. ఆపేస్తాం. అలా టెంపుల్ ఓపెన్ ఉందా చూడు, 1 అవుతుంది. టెంపుల్ ఓపెన్ అవుతుంది, బాగుంది చూడండి ఒకసారి, ఎంత బాగుందిరా. ఈ ఒక్క టెంపుల్లో డెకరేషన్ బాగా చేస్తారు. 8 అష్టలింగాలలో ఇది 8వ లింగం. మొత్తానికి 18 గంటల తర్వాత మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది. ఇప్పుడు 3 అవుతుంది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేస్తే 3 అవుతుంది. కలిసిపోయినాం. ఈరోజు పౌర్ణమి కదా, గుడిని ఎంత మంచిగా ముస్తాబు చేశారు చూడండి, చాలా బాగుంది. వామ్మో అలసిపోయినాం. అన్న మాట్లాడన్నా. మొత్తానికి మా గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు 18 గంటలకు పూర్తయింది. అంటే ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ నైటు అర్ధరాత్రి 3 గంటలకి ఇక్కడికి చేరుకున్నాము. ఇప్పుడు మా గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు. ఇంకా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆ గుడి యొక్క అలంకరణ చాలా బాగుంది. అది ఒకసారి మన బ్యాక్ సైడ్ కనబడుతుంది చూడండి. ఓకేనా, నిద్ర వస్తుంది. ఓకేనా, బాయ్, గుడ్ నైట్. 14 కిలోమీటర్లు 18 గంటలు పట్టింది మాకు. చాలా అలసిపోయాం. రేపు పొద్దుగాల మళ్ళీ చూడాలి ఎప్పుడు లేస్తామో. ఈరోజు క్రౌడ్ మాత్రం మస్తు ఉంటుందంట. గుడిని మాత్రం ముస్తాబ్ చేశారు. 10 గంటలు వచ్చి 12 గంటలు వచ్చి దర్శనానికి. సరే పోయి పడుకుందాం ఇప్పుడు అన్నా. ఓకే బాయ్. బాయ్.